వెల్కమ్ బ్యాక్ మా ఫస్ట్ వీడియో ఒకటి సెకండ్ వీడియో ఓపెన్ చేసామంటేనే మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది. సో ఈ రోజు లేట్ చేయకుండా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి అంటే ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ వేరియబుల్స్ ఇన్ సి. A variable in C language is the name associated with some memory location to store data of different types. అర్థం కాలేదు కదా. సో సింపుల్గా చెప్పాలంటే మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను. సో మీకు ఫర్దర్ మోర్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది మన సిస్టంలో ఉన్న మెమరీ లొకేషన్ అనుకుందాం. ఓకే, ఒకటి వచ్చేసి ఒక బిట్ రాస్తాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుంటే అసలు వేరియబుల్ అంటే ఏంటి? మనం ఒక డేటాని స్టోర్ చేయడానికి వాడుకునేది వేరియబుల్. అవి డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. ఇంట్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, క్యార్ ఉండొచ్చు, క్యారెక్టర్ డేటా టైప్ ఉండొచ్చు, స్ట్రింగ్ డేటా టైప్ ఉండొచ్చు. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డేటా స్టోర్ చేయడానికి మనం డిఫరెంట్ వేరియబుల్స్ వాడతాం. ఆ డిఫరెంట్ వేరియబుల్స్కి మనం డిఫరెంట్ నేమ్స్ ఇస్తాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మన సిస్టంలో ఉన్న మెమరీ కదా. ఫర్ సపోజ్ మనం ఒక డేటా టైప్ అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. స్టోర్ చేయడం అంటే ఏంటి? స్టోర్ చేయడానికి మెమరీ కావాలి. సో మనం స్టోర్ చేసి మనం వేరియబుల్కి ఇచ్చిన ప్రతిదీ మెమరీలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇన్ డేటా టైప్ ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏ అనేది వేరియబుల్, దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్, వాల్యూ వచ్చేసి 20. మనం ఇంట్ ఏలో 20 అంటే ఏలో 20 అనే వాల్యూని స్టోర్ చేసాం. అది మెమరీ లొకేషన్లో ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు, అవునా కదా? ఫర్ సపోజ్ ఇక్కడ స్టోర్ అయింది అనుకుందాం. ఆ మెమరీ లొకేషన్ యొక్క నేమ్ ఏ. అర్థమైందా? ఇప్పుడు చదవండి సేమ్ డెఫినేషన్. ఏ వేరియబుల్ ఇన్ సి లాంగ్వేజ్ ఇస్ ద నేమ్ అసోసియేటెడ్ విత్ సమ్ మెమరీ లొకేషన్ టు స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఏంటి? వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్లో మనం ఏమన్నా డేటాని స్టోర్ చేస్తే ఆ మెమరీ లొకేషన్ యొక్క దాన్ని మనం వేరియబుల్తో పాయింట్ చేస్తాం అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు. వాడి పేరు నీకు తెలుసు. ఫర్ సపోజ్ వాడి పేరు వినయ్ అనుకుందాం. వాడికి నువ్వు ఒక 2000 ఇచ్చి వాడిని పంపేసావు. సరే నేను నీ దగ్గర తర్వాత తీసుకుంటాను, నాకు ఒక 5 minutes తర్వాత తీసుకుంటాను వెళ్ళాను. వాడు ఏం చేశాడు? వెళ్ళి ఒక లైన్లో నించున్నాడు, ఒక క్యూలో నించున్నాడు. దాంట్లో డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారన్నమాట. నువ్వు నీ దగ్గర ఉన్న ఇంకో వ్యక్తిని పంపించావు అనమాట. ఏమని? ఇలా వినయ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆ లైన్లోని. వాడికి నేను డబ్బులు ఇచ్చాను, వాడి దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని రాను. సో నువ్వు పంపిన వ్యక్తి ఏం చేస్తాడు? వెళ్ళి ప్రతి లైన్లో వినయ్ ఎక్కడ ఉన్నాడు చూసుకుని ఆడి దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఒకడు డబ్బులు ఇచ్చాడంట కదా, ఆ డబ్బులు నాకు ఇచ్చి నేను అతనికి ఇవ్వాలని చెప్పి తీసుకొస్తాను. ఎగ్జాక్ట్గా ఇదే కంపైలర్లో. నువ్వు ఎప్పుడైతే ఇంట్ ఈక్వల్ టు 20 అని చెప్పి స్టోర్ చేసావో ఆ 20 వెళ్ళి మెమరీ లొకేషన్ ఒక లైన్లో మెమరీ దీనిలో ఎక్కడైనా అది స్టోర్ అవ్వచ్చు. ఇదో 0 1 2 3 4 5 6 7 ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు. నువ్వు నీ కంపైలర్కి చెప్పినట్టు కంపైలర్ వెళ్ళి చూసుకుంటుంది ఎక్కడ ఏ అనే వేరియబుల్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. ఆ ఏ అనే వేరియబుల్ దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న డేటాను రిట్రీవ్ చేసుకుంటుంది. సో ఇది మనం ఏమన్నా ఆపరేటర్స్ కానీ మనం ఏమన్నా టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇంతే, వేరియబుల్ అనేది ఇంతే, చాలా సింపుల్. ఇది దాని సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ వేరియబుల్
వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సింపుల్. ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అని ఉంది కదా, ఈ ఇంట్ అనేది డేటా టైప్, ఏ వచ్చేసి వేరియబుల్, ఇది వచ్చేసి వాల్యూ. సింటాక్స్ ఇంతే. నువ్వు ఇది సింగిల్గా నువ్వు ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు. అదే నువ్వు మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ డిక్లేర్ చేస్తున్నావు అంటే నువ్వు సింపుల్గా డేటా టైప్ రాసేసి నువ్వు ఏ వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం, ఆ డేటా టైప్లో ఉన్న ఏ వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ విత్ కామా ఆపరేటర్ నువ్వు పెట్టేసి డిక్లేర్ చేసి వదిలేసి నువ్వు దాని తర్వాత ఫర్దర్గా నువ్వు ఇనిషియలైజ్ చేసుకోవాలి. లేదు వాల్యూ కూడా సేమ్ ఏ బ్రో అంటే నువ్వు సింపుల్గా ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకుని 0 కానీ 1 కానీ పెట్టుకుని నువ్వు ఇనిషియలైజ్ అక్కడే చేసేయచ్చు. సో ఒకే లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 3 డిఫరెంట్ లైన్స్ నువ్వు ఒకే లైన్లో ఇనిషియలైజ్ చేసేయచ్చు, డిక్లేర్ చేసేయచ్చు. సో ఇది ఈ రెండు సింటాక్స్ నోట్ చేసుకోండి. నేను నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో there are total of 6 variables in C language. ఈ టైప్స్ అనేవి మనం ఆ వేరియబుల్ని ఎక్కడ రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో there are total 6 వేరియబుల్: లోకల్, గ్లోబల్, స్టాటిక్, ఆటోమేటిక్, ఎక్స్టర్న్ అండ్ రిజిస్టర్ వేరియబుల్స్. సో ఇవన్నీ మీకు తెలియాలంటే మనం కోడ్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్ కదా. లోకల్ వేరియబుల్ ఫస్ట్ మీకు కోడ్ రాసేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాద్దాం, void func. x equal 10 printf somewhere ఓకే, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమైందంటే నేను వాయిడ్ ఫంక్షన్ అనే ఫంక్షన్ని నేను డిక్లేర్ చేసి డిఫైన్ చేశాను. ఈ ఫంక్షన్స్ అవి నేను ఫర్దర్ ఒక 2-3 వీడియోస్ తర్వాత ఫంక్షన్స్ గురించి వీడియో వస్తుంది, ఆ రోజు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఏమన్నా ఫంక్షన్ మెయిన్ పైన మనం ఫంక్షన్స్ అనేది రాయొచ్చు. ఈ ఫంక్షన్ యూజ్ ఏంటంటే 10 సార్లు మనం ఒకే కోడ్ రాసి దానికన్నా ఆ ఫంక్షన్లో ఒక కోడ్ రాసేసి ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ సింగిల్ లైన్లో అయిపోద్ది. సో నువ్వు ఆ ఫంక్షన్ని 10 సార్లు పిలిచినా జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ పెట్టి కాల్ చేస్తే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ అది రిపీట్ అవుతుంది. దీనివల్ల ఏంటి, నువ్వు 10 సార్లు అదే కోడ్ 10 సార్లు రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాసేస్తూ ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. సో ఇది ఫంక్షన్ యూజ్. సో ఇక్కడ మనం అదే చేస్తాం. సో వాయిడ్ అనేది రిటర్న్ టైప్. ఆ ఫంక్షన్లో మీరు చూసారంటే రిటర్న్ టైప్ ఎక్కడా లేదు, ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే ఉంది. ఆ వాయిడ్ ఫంక్షన్లో నేను ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నా, ప్రింట్ఎఫ్ ఈక్వల్ టు ప్రింట్ఎఫ్ ఎక్స్ని ప్రింట్ చేశాను వాయిడ్ ఫంక్షన్లో. నేను మెయిన్ ఫంక్షన్లో ఏం చేశాను, ఆ ఫంక్షన్ని కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమవుద్ది, ఆ ఫంక్షన్లో ఉన్న ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎక్కడ మీకు మెయిన్ ఫంక్షన్లో నేను ఎక్స్ని కానీ ఎక్కడ డిక్లేర్ చేయలేదు, జస్ట్ నేను వాయిడ్ ఫంక్షన్లో డిక్లేర్ చేసుకున్నా, ఫంక్షన్ కాల్ చేసింది కాబట్టి ఇక్కడ అయిపోయింది. సో ఈ వాయిడ్ ఫంక్షన్లో ఉన్న ఎక్స్ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అని ఎందుకన్నానంటే ఆ ఎక్స్ అనేది ఆ ఫంక్షన్ రన్ అయినంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ ఫంక్షన్లో మాత్రమే ఎక్స్ని మనం వాడుకోవచ్చు. ఆ ఫంక్షన్ బయటకు వెళ్ళిన తర్వాత ఎక్స్ని మళ్ళీ మనం కాల్ చేసినా ప్రింట్ అవ్వదు. మీకు ఇప్పుడు కోడ్ పడతాను చూడండి. ఇక్కడ వాయిడ్ ఫంక్షన్లో ఎక్స్ని డిక్లేర్ చేస్తాం కదా. సో నేను ఇంకో ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను, వాయిడ్ func2. సేమ్ print
f percentile d comma x. ఓకేనా? ఇక్కడ ఫంక్ టూన్ కాల్ చేద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, చూసారా నెంబర్ 8 దగ్గర ఎర్రర్ ఏమొచ్చిందో? ఎక్స్ అన్డిక్లేర్డ్. అంటే ఇక్కడ వాయిడ్ ఫంక్షన్ 2లో ఎక్స్ అన్డిక్లేర్డ్. పైన డిక్లేర్ చేశాను కదా అని చెప్పి కింద పిలుచుకోవడం లేదు. సో ఇక్కడ కూడా మనం డిక్లేర్ చేయాలి. సో ఇది లోకల్ వేరియబుల్ అనమాట. ఆ వేరియబుల్ ఆ ఫంక్షన్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ ఫంక్షన్ దాటి మనం వాడలేం. సో ఇది లోకల్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ క్వైట్ ఆపోజిట్ టు లోకల్ వేరియబుల్. మనం ఇక్కడ ఇండెక్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఫంక్షన్ బయట డిక్లేర్ చేద్దాం. ఇండెక్స్ ఈక్వల్ టు 10. ఓకే, ఇక్కడ ఫంక్షన్ కి కాల్ చేద్దాం. ఫంక్. ఓకే, అంతా ఓకేనా? యా. చూసారా, గ్లోబల్ వేరియబుల్ మనం వాయిడ్ ఫంక్షన్స్ పైన మనం డిక్లేర్ చేసాం. అది రెండాటిల్లో మనం యాక్సెస్ చేసుకున్నాం వాల్యూని. ఎక్స్ లో ఉన్న వాల్యూని మనం రెండాటిలోనే యాక్సెస్ చేసుకున్నాం. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ అన్నమాట. ఈ ఫంక్షన్స్ లో కాదు, నువ్వు ఇంకో 10 ఫంక్షన్స్ రాయి, ఎక్స్ వాల్యూ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ 10 అనే వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ కూడా సింపుల్ అండి. ఇది మనం స్టాటిక్ వేరియబుల్ ని ఒకసారి మనం డిఫైన్ చేయగలం. మీకు స్టాటిక్ వేరియబుల్ అర్థం కావాలంటే ఒకసారి కోడ్ కొడదాం. సేమ్ ఇండెక్స్ ఈక్వల్ టు 10 అని పెడదాం. ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ ని స్టాటిక్ అనే కీవర్డ్ డిక్లేర్ చేయాలి. స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ డిక్లేర్ చేస్తాం. స్టాటిక్ ఇంట్ y ఈక్వల్ టు 20. ఇప్పుడు ఏం చేద్దాం? x ఈక్వల్ టు x ప్లస్ 10 అన్నాం. అండ్ y ఈక్వల్ టు y ప్లస్ 20 అన్నాం. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఇక్కడ లోకల్, ఇక్కడ ఇంటెక్స్ అనేది లోకల్ కదా. లోకల్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ చూడండి. లోకల్, ఓకే, స్టాటిక్ స్లాష్ n అనేది న్యూ లైన్ వస్తుంది అనమాట. అంటే పక్క నాకు నిందా చూసారు కదా, 10 పక్కన వస్తే స్లాష్ n పెడితే 10 కింద 10 వచ్చింది. సో స్లాష్ అనేది న్యూ లైన్ అనమాట. న్యూ లైన్ నుంచి ప్రింట్ అవుద్ది. ఆ n అనేది n వచ్చిందంటే న్యూ లైన్ అని అర్థం. కర్సర్ న్యూ లైన్ వచ్చేస్తుంది. లోకల్ పర్సెంటైల్ డి. ఓకే, ఓకే, ఫంక్. ఓకే, మనం ఇప్పుడు ఈసారి ఫంక్ ని 3 టైమ్స్ కాల్ చేద్దాం. 3-4 టైమ్స్. మీకు అప్పుడు స్టాటిక్ లోకల్ కి డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే లోకల్ ఎప్పుడు 20 ఉంది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు కంపైలర్ అనేది ఓకే ఫంక్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాడు. అది ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కంపైలేషన్ ప్రాసెస్ అంతా వెళ్ళిపోయినప్పుడు
ఆ ఫంక్షన్ లోపల ఫస్ట్ int x ఈక్వల్ టు 10. సో అది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఎప్పుడు ఆ ఫంక్షన్ రన్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ రన్ అయిపోయిన తర్వాత x అనేది ఉండదు. అర్థమైందా? సో int x ఈక్వల్ టు 10. స్టాటిక్ int ఈక్వల్ టు 20. సో 10 ప్లస్ 10 x ఈక్వల్ టు x ప్లస్ 10 అన్నాం కదా, ఇక్కడ సింపుల్ గా x ఈక్వల్ టు 10 ప్లస్ 10 చేస్తాం, ఎందుకంటే x వాల్యూ 10 కాబట్టి. y ఈక్వల్ టు y ప్లస్ 20 అంటే y ఈక్వల్ టు 20 ప్లస్ 20. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, లోకల్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 కాబట్టి లోకల్ ఈక్వల్ టు 20 అని ప్రింట్ అయింది. ఇక్కడ స్టాటిక్ ఏమైంది, 20 ప్లస్ 20 40 కదా. సో ఫస్ట్ 40 ప్రింట్ అయింది. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మళ్ళీ x నార్మల్ 10, మళ్ళీ x ఈక్వల్ టు 10 తోనే ఇనిషియలైజ్ అవుతుంది. 10 ప్లస్ 10 20 అవుద్ది. క్రింద ప్రింట్ చేసినప్పుడు 20 అవుద్ది. కానీ స్టాటిక్ మీరు గమనిస్తే ఇక్కడ ఈ వాల్యూ అనేది 20తో కాదు 40తో 40తో అవుతుంది. అదే లోకల్ కి స్టాటిక్ ఉన్న డిఫరెన్స్ అనమాట. స్టాటిక్ వేరియబుల్ అనేది ఆ ఫంక్షన్ వరకే కాదు, టోటల్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఆ లైఫ్ టైం అనేది ఉంటుంది అనమాట. అది వెంటనే డిస్ట్రాయ్ అయిపోతుంది. మన లోకల్ వేరియబుల్ లాగా స్టాటిక్ వేరియబుల్ అనేది వెంటనే డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు రిట్రైన్ ఇట్స్ వాల్యూ. అర్థమైందా? అంటే ఫంక్షన్ అయిపోయిన వెంటనే అది డిస్ట్రాయ్ అయిపోకుండా ఫంక్షన్ మొత్తం ప్రోగ్రామ్ ఇక్కడ రిటర్న్ ఈ ఫంక్షన్ 4 కాల్స్ అయ్యేంత వరకు కూడా అది దాని డేటా అనేది అది రిట్రైన్ చేసుకోవచ్చు. ఎలా రిట్రైన్ చేసుకుంటాం, ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఫంక్షన్ కాల్ లో దాని డేటాని ఫస్ట్ మనం y ఈక్వల్ టు 20 అని చెప్పి స్టోర్ చేసాం వైలో స్టాటిక్ ఇంట్లో. దాని తర్వాత మనం ఏం చేసాం, y ఈక్వల్ టు 20 ప్లస్ 20 చేస్తే 40 అయ్యింది, ప్రింట్ చేసాం. నెక్స్ట్ టైం అయినప్పుడు అది y ఈక్వల్ టు 20 కాదు, y ఈక్వల్ టు 40 అయ్యింది. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద capability to retrain its value. సో ఇది లోకల్ కి స్టాటిక్ ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటే సింపుల్ గా లోకల్ వేరియబుల్స్ ని ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటారు బై డిఫాల్ట్. ఆటోమేటిక్ వేరియబుల్స్ ఏంటంటే మెమరీ మేనేజ్మెంట్ లో పనికి వస్తుంది. అది ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ వేరియబుల్ కి మెమరీ అలొకేట్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మొత్తం డిఅలొకేట్ చేసేసి ఆ మెమరీ లొకేషన్ అంటే మెమరీని డిఅలొకేట్ చేసేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ కి ఆటోమేటిక్ వేరియబుల్స్ ఆల్సో కాల్డ్ ఇస్ ఆటో అనే కీవర్డ్. సేమ్ స్టాటిక్ ఇంట్ y ఈక్వల్ టు 20 అని ఎలా పెట్టుకున్నాం, ఆటోమేటిక్ ఆటో ఇంట్ y ఈక్వల్ టు 20 అని పెట్టుకుంటాం. అది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రం మెమరీ అలొకేట్ చేసుకుని ఆ వాల్యూ స్టోర్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత డిఅలొకేట్ అయిపోద్ది. నార్మల్ ఏముండదు దానిలో. సేమ్ లోకల్ వేరియబుల్స్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఆటోమేటిక్ కూడా అలాగే వర్క్ అవుతుంది. అందుకే బై డిఫాల్ట్ లోకల్ వేరియబుల్స్ ని ఆటోమేటిక్ వేరియబుల్స్ అని అందుకే చెప్తాను. అండ్ ఎక్స్టర్న్ వేరియబుల్స్ ఇదేం లేదండి, సింపుల్ గా ఒక 2 ఫైల్స్ ఉన్నాయి. గ్లోబల్ వేరియబుల్స్ మనం అలాగా ఎక్కడో పైన రాసుకొని ఎవ్రీ ఫంక్షన్ మనం ఆ వేరియబుల్ ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎక్స్టర్న్ వేరియబుల్ అనేది 2 ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు ఫైల్ 1 లో ఈ కోడ్ ఉంది. ఇప్పుడు ఏంటి, మీకు స్క్రీన్ మీద కనిపించే కోడ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ ఉంది. నేను ఫైల్ 2 లో ఎక్స్టర్న్ ఇంట్ c ఈక్వల్ టు 20 అన్నాను. ఆ ఫైల్ నేమ్ myfile.h అని చెప్పి సేవ్ చేసుకున్నాను. నేను సింపుల్ గా ఏం చేస్తానంటే ఇక్కడ #include stdio.h అని ఉంది కదా, దాని కింద #include myfile.h అని చెప్పి నేను ఇంక్లూడ్ చేసుకుంటే అక్కడ ఉన్న ఎక్స్టర్న్ వేరియబుల్ నేను ఈ ఫైల్లో వాడుకోవచ్చు. సింపుల్. అది ఎక్స్టర్న్ ఫైల్ మీరు అంత త్వరగా మీరు వాడరు. బై డెఫినేషన్ మీరు చూసుకోండి, అంత యూజ్ అయినా ఉండదు. అందుకే పై పని చెప్పేస్తాను. రిజిస్టర్ వేరియబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ చేసే డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్ లో స్టోర్ అవుతుంది. మన సిస్టమ్ లో ఉన్న ర్యామ్ లో స్టోర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ రిజిస్టర్ అనే కీవర్డ్ వాడి వేరియబుల్ డిక్లేర్ చేస్తే కనుక అది ర్యామ్ లో కాకుండా సిపియులో రిజిస్టర్ అని చెప్పి ఒక మెమరీ స్పేస్ ఉంటుంది, దానిలో స్టోర్ అవుతుంది అన్నమాట. ర్యామ్ లో కాకుండా సిపియులో ఉన్న స్టోరేజ్ లో సిపియులో రిజిస్టర్ అనే స్టోరేజ్ స్పేస్ ఉంటుంది,
దానిలో స్టోర్ అవుద్ది. సో అది రిజిస్టర్. రిజిస్టర్ దానిలో మనకి డ్రాబ్యాక్ వచ్చేసి పాయింటర్స్ ద్వారా మనం వేరియబుల్ యొక్క అడ్రెస్ మనం పాయింటర్స్ ద్వారా మనం కనుక్కోవాలి. ఎందుకంటే ర్యామ్‌లో స్టోర్ అవ్వలేదు కాబట్టి. రిజిస్టర్‌లో స్టోర్ అయింది. సో ఇవండి వేరియబుల్స్ అనేది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ గాని బాగుంటే ఒక లైక్ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననేది. ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి నాకు. దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్ మోర్ ఇంప్రూవ్ అవ్వాలా లేదా అని చూసుకుంటాను. లేదు, లేదు మామ ఇలాగే బాగుందని ఇలా అంటే ఇలా కంటిన్యూ అవుతాను. లేదు ఇంకా కొంచెం పెంచుకోవాలి అని ఎలా అంటే ఇంకా ఫర్దర్‌గా ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకా కొంచెం నీట్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. డేటా టైప్స్. Each variable in C has an associated data type. It specifies the type of data that the variable can store, like integer, character, floating, double. సో ఇందాక మనం వేరియబుల్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్పాను కదా, మనం వేరియబుల్ అనేది డేటా స్టోర్ చేయడానికి వాడతాం. ఎలాంటి డేటా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉండొచ్చు. ఇంటీజర్ అయ్యి ఉండొచ్చు, ఫ్లోటింగ్ అయ్యి ఉండొచ్చు, క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు, డబుల్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ డేటా టైప్స్ అనమాట. సో నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే దాని యొక్క డేటా టైప్ కూడా నువ్వు డిక్లేర్ చేయాలి. కంపైలర్‌కి నువ్వు చెప్పాలి. ఓకే. ఇది ఇంట్ ఏ. ఇంట్ ఏ అంటే కంపైలర్‌కి తెలుస్తది. ఓకే. వీడు ఏ అనే వేరియబుల్‌లో ఇంట్ అనే డేటా టైప్‌ని స్టోర్ చేసుకుంటాడు. లేదు క్యార్ ఏ అన్నావనుకో, ఏ అనే వేరియబుల్‌ని క్యారెక్టర్ డేటా టైప్‌ని స్టోర్ చేసుకుంటాడు అని నువ్వు చెప్పాలి. దేర్ ఆర్ 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ సి. మనం మెయిన్ ప్రైమరీ డేటా టైప్స్, ప్రైమరీ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సెకండరీ డేటా టైప్స్ ఆర్ యూజర్ డిరైవ్డ్ డేటా టైప్స్. డిరైవ్డ్ డేటా టైప్స్ లైక్ అరే, పాయింటర్. అవి మీకు ఫర్దర్ వీడియోస్ వచ్చే లోపల ఫర్దర్ వీడియోస్‌లో మనం అవి కూడా కవర్ చేసేస్తాం. అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, స్ట్రక్చర్, యూనియన్, ఈనం. ఇవి కూడా మనకి సి లాంగ్వేజ్ ఈ కోర్స్ అయ్యే లోపల ఇవి కూడా మనం కవర్ చేస్తాం. సో మెయిన్ మీరు ఈ ప్రిమిటివ్ డేటా టైప్ మీద కాన్సంట్రేట్ చేయండి ప్రెజెంట్‌కి. అయితే మనం ఫ్యూచర్‌లో కవర్ చేద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్. నేమ్ బట్టి మనకు తెలిసిపోద్ది. యూజ్ టు స్టోర్ ఇంటీజర్ నంబర్స్. దీని రేంజ్ వచ్చేసి చూసే అక్కడ రేంజ్ ఉంది చూసారా, -2 147 480 682 2147 480 647. సో ఇక్కడ నుంచి ఈ రేంజ్ మధ్యలో మాత్రమే మీకు ఇంట్ డేటా టైప్ అనేది ఈ రేంజ్ మధ్యలో ఉన్న నెంబర్‌ని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. దీనికన్నా ఎక్సీడ్ అయితే మనకి సమ్ గార్బేజ్ వాల్యూని రిటర్న్ చేసేస్తుంది. దీని సైజ్ వచ్చేసి 4 బైట్స్. తెలుసు కదా, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అని. దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి %d. d అంటే ఇక్కడ డెసిమల్ ఇంటీజర్ అని అర్థం. ఓకే. మనం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్‌లో వాడతాం. లైక్ స్కాన్ఎఫ్. మనం కన్సోల్ దగ్గర నుంచి, యూజర్ దగ్గర నుంచి మనం డేటా తీసుకునేటప్పుడు కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ మీరు పాత ఎగ్జాంపుల్‌లో కూడా చూసుంటారు. మనం ప్రింట్ చేసేటప్పుడు కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్ మనం మెన్షన్ చేసే వేరియబుల్ రాస్తున్నాం. వేరియబుల్ నేమ్ అనేది రాస్తున్నాం. సో అలాగైతేనే ప్రింట్ అవుతుంది. ఈ రేంజ్ వచ్చేసి అన్నాం కదా, మీకు ఇది అర్థం అవ్వాలంటే సింపుల్‌గా కాపీ ఇట్ ఫస్ట్. కంట్రోల్స్. ఓకే. వచ్చేసాక ఇది తీసాక ఈక్వల్ టు ఓకే. అండ్ ఓకే, అంత ఓకే. ఓకే, మనం అసైన్ చేసాం, వేరియబుల్‌కి ప్రింట్ చేసాం. ఇప్పుడు దీన్ని
+1 చేద్దాం. అంటే 7 తీసి 8 పెడదాం. 8 పెట్టి ప్రింట్ చేద్దాం. చూసారా మైనస్ వాల్యూలోకి వెళ్ళిపోయింది. 7 వరకు మనం ఇచ్చిన వాల్యూ ప్రింట్ అయింది పాజిటివ్. మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే ప్రింట్ అయింది. జస్ట్ ఒక్కటి మార్చేసరికి మైనస్ వాల్యూలోకి వెళ్ళిపోయింది. అదనమాట. అందుకే ఆ రేంజ్ చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. మనం ఆ రేంజ్ దాటిస్తే మాత్రం గార్బేజ్ వాల్యూ త్రో చేసేస్తుంది ఇక్కడ ఉన్నట్టే. ఓకే. The integer data type can also be used as unsigned int. Unsigned int అంటే ఓన్లీ 0 నుంచి పాజిటివ్ ఇంటీజర్స్. 0 పైన ఈ పాజిటివ్ సైడ్ ఉన్న ఇంటీజర్స్ అన్నట్లే మనం అన్సైన్డ్ ఇంట్లో వాడచ్చు. షార్ట్ ఇంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ మైనస్ ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఉంది కదా, యాక్చువల్లీ ఇంత పెద్ద ఇంటీజర్స్ తో, ఇంత పెద్ద నెంబర్స్ తో మనం ప్రతిసారి ఇంత పెద్ద ఇంటీజర్స్ మనం అసైన్ చేయం. సో మనం ఎప్పుడైతే ఇంట్ ఏ అన్నామో 4 బైట్స్ అనే స్టోరేజ్ మనకి అసైన్ అయిపోతుంది. మనం 1, 2, 3, 4 ఇలాంటి వాల్యూస్ ఇచ్చుకున్నప్పుడు స్టోరేజ్ వేస్ట్ కదా. సో ఇక్కడ షార్ట్ ఇంట్ అనే ఇది యూజ్ అవుద్ది అనమాట. షార్ట్ ఇంట్ రేంజ్ చాలా తక్కువ. మీకు దాని వాల్యూ కూడా చూపిస్తాను. షార్ట్ ఇంట్ -32,768 to 32,767 ఈ రేంజ్. కంపేర్ టు దిస్ దీని వాల్యూ చాలా తక్కువ అండ్ సైజ్ కూడా చాలా తక్కువ. నార్మల్ ఇంట్ అనేది 4 బైట్స్ తీసుకుంటే షార్ట్ ఇంట్ అనేది 2 బైట్స్ తీసుకుంటుంది. సో మనకి మెమరీ మేనేజ్మెంట్ బాగుంటుంది. సో బిట్స్ వేస్ట్ అవ్వవు, ఎక్కువ మెమరీ వేస్ట్ అవ్వదు. ఆ మిగిలిన మెమరీ మనకి వేరే దానికి ఎలికేట్ చేసుకుంటుంది కంపైలర్ అనేది. అండ్ షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్ అనేది ఈ రేంజ్ కన్నా ఎక్కువ ఇస్తే అది గార్బేజ్ వాల్యూ త్రో చేస్తుంది కదా ఇంట్లో. ఈ రేంజ్ కన్నా ఎక్కువ ఇస్తే ఇందాక మీరు చూసిన గార్బేజ్ వాల్యూ త్రో చేసింది కదా. సో మనం లాంగ్ ఇంట్ అని మనం సేవ్ చేసుకుంటే, లాంగ్ ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేసుకుంటే మనం కొంచెం ఎక్కువ ఇచ్చినా సరే అది గార్బేజ్ వాల్యూస్ అనేది త్రో చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ ఇంట్ అని చెప్పి డిక్లేర్ చేద్దాం. షార్ట్ ఇంట్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %HT చెప్పడం మర్చిపోయాను. లాంగ్ ఇంట్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %LD. సో లాంగ్ ఇంట్ అని చెప్పి మనం డిక్లేర్ చేసాం. ఓకే, ఏమిద్దాం, 9 ఇద్దామా? ఇచ్చింది ఇచ్చినట్టు ప్రింట్ చేసింది. ఎక్కడ మైనస్ గార్బేజ్ వాల్యూ త్రో చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు. సో లాంగ్ ఇంట్ అనేది మనం దాన్ని వాడతాం. ఇంటి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా వేరే కొంచెం వాల్యూ ఎక్సీడ్ అయినప్పుడు లాంగ్ ఇంట్ డిక్లేర్ చేసుకోవాలంటే మనకి ఎర్రర్ అనేది రాదు. అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్. యూజ్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ని మాత్రమే, సెంటెన్స్ని కాదు, మొత్తం వర్డ్ని కాదు, ఒక్క క్యారెక్టర్ని మాత్రమే. అంటే A or B or C. సో ఇలాంటి క్యారెక్టర్స్ మాత్రమే ఒక క్యారెక్టర్లో స్టోర్ చేయొచ్చు. రేంజ్ వచ్చేసి -128 to 127 or 0 to 225. సో 255. సైజ్ వచ్చేసి 1 byte. ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %C అంటే క్యారెక్టర్. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. యూజ్ టు స్టోర్ ఫ్లోట్ పాయింట్ వాల్యూస్. దీని రేంజ్ మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే సైజ్ వచ్చేసి 4 bytes. సేమ్ ఇంట్లాగే 4 bytes తీసుకుంటుంది. ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %F. దీని రేంజ్ వచ్చేసి ఇంటి మీద ఎక్కువ, చాలా ఎక్కువ, ఎందుకంటే ప్రెషన్ వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి.
ఓకే. చూద్దాం. ఫ్లోట్ ఫ్లోట్ ఓకే. ఓకే. ఇదే మెన్షన్ చేశారు మనకి కరెక్ట్ వాల్యూ. సో ఇక్కడ నుంచి చాలా పెద్ద వాల్యూ ఇది. అండ్ double data type used to store decimal numbers with float point values with double precision. సింపుల్ అండి. ఇది మనకి ఫ్లోట్ డేటా టైప్ అనేది ఒక 6 to 7 డెసిమల్ పాయింట్స్ వరకు స్టోర్ చేసుకుంటది. ఏం ఎర్రర్ త్రో చేయకుండా. దానికన్నా ఎక్స్టెండ్ అయితే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఆ ఎర్రర్‌ని మనం ఆహ్, ఒక ఆ ఎర్రర్ మనం రాకుండా చూసుకోవడానికి ఫ్లోట్ డేటా టైప్ అనేది వాడతాం. ఫ్లోట్ డేటా టైప్ మీద డబుల్ డేటా టైప్ యొక్క రేంజ్ చాలా పెద్దది. అండ్ సైజ్ కూడా చూసుకోవచ్చు. ఫ్లోట్‌కి మనకి 4 బైట్స్ తీసుకోవాలంటే డబుల్‌కి 8 బైట్స్ ఉంటుంది. అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి ఎల్ఎఫ్ %LF. అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో లాస్ట్ డేటా టైప్ వచ్చేసి వాయిడ్ డేటా టైప్. యూజ్డ్ టు స్పెసిఫై దట్ నో వాల్యూ ఈస్ ప్రెజెంట్. అంటే ఆ వాయిడ్ డేటా టైప్‌లో ఏ వాల్యూ లేదు. అది ప్రెజెంట్ చేయడానికి మనం వాయిడ్ అంటాం. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఏ రిజల్ట్ టు ఇట్స్ కాలర్. ఇందాక మీరు గాని ఇందాక ఎగ్జాంపుల్ గుర్తుండుంటే వాయిడ్ ఫంక్షన్ అని రాసాం. అక్కడ వాయిడ్ అంటే ఏంటి? రిటర్న్ టైప్. అక్కడ రిటర్న్ టైప్ ఏమీ లేదు. జస్ట్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్‌కి మనం ప్రింట్ చేసాం తప్ప ఏ వాల్యూ మనం రిటర్న్ చేయలేదు. అందుకు మనం అక్కడ వాయిడ్ పెట్టాం. ఎందుకు? అక్కడ యూజర్‌కి లేకపోతే ఆ ఫంక్షన్ కాల్ చేసిన వాడికి ఆ ఫంక్షన్ ఏ డేటా టైప్ ఏ వాల్యూ ఇవ్వదు. సో అందుకు మనం అక్కడ వాయిడ్ పెడతాం. ఇట్ హాస్ నో వాల్యూస్ అండ్ నో ఆపరేషన్స్. వాల్యూ లేనప్పుడు ఆపరేషన్స్ ఏం చేస్తాం? ఇట్ రిప్రజెంట్స్ నథింగ్. ఓకే. ఎస్కేప్ సీక్వెన్సెస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎస్కేప్ సీక్వెన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ కంబైన్డ్, అంటే కాంబినేషన్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్. అవి ఒక స్పెషల్ ఫంక్షన్, ఒక స్పెషల్ యాక్షన్, they perform some type of action which cannot be done by keyboard. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఎలా స్టార్ట్ చేద్దాం? బ్యాక్ స్లాష్ కోట్ ఉంది కదా, చూద్దాం. అంటే ఇది తీసేద్దాం. ఓకే. వెల్కమ్ టు వికీవర్స్. ఇక్కడ వెల్కమ్ టు వికీవర్స్ అన్నా, కానీ నాకు వెల్కమ్ టు వికీవర్స్ అనేది ఇవి 2కి విక్కీకి మధ్యలో ఒక డబల్ కోట్ కావాలి మనకు. సో మనం మామూలుగా ఏం చేస్తాం? ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చేస్తాం. ఇచ్చేసరికి ఏమైంది? వెల్కమ్ టు అనే డబుల్ కోట్లో ఉంది, వికీవర్స్ అనేది బయటకు వచ్చేసింది. రన్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇలాంటి టైంలో మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి పనికొస్తాయి. రిజల్ట్లో చూసారా, ఇక్కడ డబుల్ కోట్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా అనమాట. ఇందాక మనం ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు కూడా చెప్పాను, /n అంటే న్యూ లైన్ అని. ఇక్కడ /n అని రాస్తాను. నార్మల్గా మనకి ఎలా ప్రింట్ అవుతుంది? వెల్కమ్ టు వికీవర్స్ అని చెప్పి ఒక లైన్లో ప్రింట్ అవుతుంది. మనం /n అనేసరికి వెల్కమ్ టు ఒక లైన్లో వచ్చింది, వికీవర్స్ అనేది ఒక లైన్లో వచ్చింది. సో అలాగే
ఆహ్, ఈ మీరు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి. హ్మ్. కొన్ని ఇంపార్టెంట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇందాక చూసారు కదా! ఫంక్షన్స్‌లో అక్కడ బ్యాక్ స్లాష్ అన్న పెట్టకపోతే 2 పక్క పక్కన వచ్చేస్తాయి. మనకు వాల్యూ సరిగ్గా తెలీదు. సో, అలాంటి టైంలో మనం ఎస్కేప్ సీక్వెన్స్ అనేవి వాడాలన్నమాట. సో, ప్రాక్టీస్ చేయండి. మీకే మెల్లగా అలవాటయిపోద్ది. యాహ్! డెఫినిషన్ బట్టి సింపుల్. ఒక ఆహ్, కాంబినేషన్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ టు పెర్ఫార్మ్ ఎ సర్టెన్ టాస్క్. ఇప్పుడు ఇది స్లాష్ అన్ ఉంది. స్లాష్ అన్ కాంబినే ఇది కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి ఎన్ ప్లస్ బ్యాక్ స్లాష్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్. ఈ స్లాష్ అనేది ఏం చేస్తుంది మనకి న్యూ లైన్‌కి దాని స్లాష్ అన్ తర్వాత ఏమున్నా సరే న్యూ లైన్‌లో ప్రింట్ అయ్యేలా చూస్తుంది. యాక్షనే కదా అది. సో, ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే. యాహ్! నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ డేటా టైప్ అండి. ఫండమెంటల్ డేటా టైప్ ఇన్ మోస్ట్ దట్ కెన్ హోల్డ్ వన్ ఆఫ్ 2 వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే బూల్ డేటా టైప్ అనేది ట్రూ గాని, ఫాల్స్ గాని ఈ రెండాటిల్లో ఏదో దాన్ని స్టోర్ చేసుకోగలదు. దీని యూజ్ మనకి బాగా కండిషనల్ స్టేట్మెంట్స్‌లో, ఫర్ లూప్, వైల్ లూప్స్‌లో అండ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, స్విచ్ కేసెస్ వీటిల్లో మనకి బూలియన్ డేటా టైప్ మనం ఎక్కువ వాడతాం. ప్రెజెంట్ మనం ఇప్పుడు బూలియన్ డేటా టైప్‌ని అసలు ఎలా డిక్లేర్ చేసి, ఎలా ఇనిషియలైజ్ చేయాలో ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం. ఈ బూలియన్ డేటా టైప్ కోసం మనం ఎస్టీడీ బూల్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్టీడీఐఓ డాట్ హెచ్ దానిలో ఈ బూలియన్ డేటా టైప్ అనేది ఉండదు. దీనికోసం స్పెషల్‌గా ఇంక్లూడ్ అయితే చేసుకోవాలి. దీన్ని టోటల్ 3 వేస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ ఎస్టీడీ బూల్ డాట్ హెచ్‌తో, సెకండ్ వచ్చేసి ఎనుమరేషన్ టైప్‌తో, థర్డ్ వన్ వచ్చేసి డిఫైన్. సో, మనం మన కోడ్ పైన డిఫైన్ చేసేస్తాం. హాష్ డిఫైన్ ఇంట్ బూల్ అని చెప్పి, హాష్ డిఫైన్ ఫాల్స్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇలా డిఫైన్ చేసి మనం కాల్ చేస్తాం. ఈ కోడ్ కొడితే అర్థమైపోద్ది. సో, హాష్ ఇంక్లూడ్ std bool dot h bool equal to true bool equal to false. ట్రూ అండ్ ఫాల్స్ మొత్తం అన్ని స్మాల్ లెటర్సే, క్యాపిటల్ లెటర్స్ కాదు. క్యాపిటల్ లెటర్ ఇచ్చారంటే ఎర్రర్ త్రో చేసేస్తుంది. రిమెంబర్ దట్. printf ఇప్పుడు పర్సెంటేజ్ డి ఏంటంటే మనం ప్రింట్ చేసినప్పుడు ఏదో 1 ఆర్ 2, 1 ఆర్ 0, 1 ఆర్ 0 ప్రింట్ అవుద్ది. సో, ట్రూ అయితే 1 ప్రింట్ అవుద్ది. ఫాల్స్ అయితే 0 ప్రింట్ అవుద్ది. సో, అందుకే పర్సెంటైల్ డి ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడాం. అండ్ ఓకే. సో, ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్ అన్నాం కాబట్టి సారీ అగైన్. యాహ్! ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్ అన్నాం కాబట్టి ట్రూ కాబట్టి 1 ప్రింట్ అయింది. బి ఫాల్స్ కాబట్టి 0 ప్రింట్ అయింది. సో, ఇది వన్ ఆఫ్ ద వే. అండ్ సెకండ్ వచ్చేసి డిఫైన్ హాష్ డిఫైన్ ఇంట్ బూల్ hash define true
1 hash define false 0. Let me run it once. Okay, Google into it. యా ఇక్కడ మనం హ్యాష్ డిఫైన్ వాడి బూల్ అనే వేరియబుల్ ఇంట్ అని చెప్పి డిఫైన్ చేసాం. బూల్ అనే దాన్ని ఇంట్ డేటా టైప్ అని చెప్పి డిఫైన్ చేసాం. ట్రూ అనే దాని వాల్యూ మనం 1 అని చెప్పి డిఫైన్ చేసాం. ఫాల్స్ అనే దాని వాల్యూ 0 అని చెప్పి డిఫైన్ చేసాం. సో బూల్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ అంటే 1, బూల్ బి ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్ అంటే 0. ఈ బూల్ అనేది ఇంట్, సో పర్సెంటేజ్ డి. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎనమరేషన్. ఇక్కడ false bool అంతే. ఈనం అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఇది. సో ఇందాక స్లైడ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ మీకు ఫర్దర్ గా తెలుస్తుందని. సో ఈనం అనే సింటాక్స్ ఎలా ఉంటుంది అనమాట, ఈనం పెట్టి ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే వాటి వాల్యూస్ దాని ఇండెక్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి చూపిస్తాను. ఈనం దీని వాల్యూస్ ఏమవుతాయి, వీటి యొక్క ఇండెక్సెస్ అవుతాయి. ఇండెక్సెస్ ఎలా ఉంటాయి, 0 ఇండెక్సెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే A ఈక్వల్ టు 0 అవుతుంది, B ఈక్వల్ టు 1 అవుతుంది, C ఈక్వల్ టు 2, D ఈక్వల్ టు 3, E ఈక్వల్ టు 5. సో అదనమాట. అందుకే ట్రూకి 0 వచ్చింది, ఫాల్స్కి 1 వచ్చింది. ఎందుకంటే ట్రూ వాల్యూ 0 కాబట్టి, దాని ఇండెక్స్ 0 కాబట్టి. ఇక్కడ టైప్ డెఫ్ కూడా ఒక కీవర్డే. మీరు కీవర్డ్స్ దానిలో చూసుంటే ఇక్కడ ఈనం ఒక కీవర్డే, టైప్ డెఫ్ కూడా ఒక కీవర్డే, బూల్ కూడా ఒక కీవర్డే. మీరు బాగా గమనించుంటే మనం ఈ పాటికి ఒక 15-16 కీవర్డ్స్ మనం కవర్ చేసేసాం. ఈ టైప్ డెఫ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా టైప్ నేమ్ మార్చడానికి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ ఈనం అనేది ఎగ్జిస్టింగ్ డేటా టైప్. ఈనం ఈక్వల్ టు ఈనం ట్రూ ఫాల్స్, ఇదో డేటా టైప్. ఏం డేటా టైప్, ట్రూ ఫాల్స్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. దాని నేమ్ టైప్ డెఫ్ వాడి ఈనం నుంచి బూల్ కి మార్చాం. సో అందుకే ఇక్కడ బూల్ ఏ ఈక్వల్ టు ట్రూ, బూల్ బి ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టాం. టైప్ డెఫ్ వాడి ఈనం అనే దాన్ని బూల్లోకి మార్చాం. దీని యూసెస్ మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ లో తెలుస్తుంది ఎక్కువ. సో మీరు ఫర్దర్ కండిషనల్ స్టేట్మెంట్, లూప్స్, స్విచ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వచ్చేసరికి మీకు ఇంకా బులియన్ డేటా టైప్ యూసెస్ ఎలా వాడతాం, అసలు ఏం చేస్తాం అనేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోకి అంతే. కింద రాయండి, కింద కామెంట్ సెక్షన్ లో రాయండి అసలు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, మీకు అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా, నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఫర్దర్ వీడియోస్ లో నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి అనే కాదు, నేను ఇంకా నాకు C++ వచ్చు, పైథాన్ వచ్చు, జావా వచ్చు విత్ సి. నేను అవి కూడా మీకు కోర్సెస్ ఫ్రీగా ఇస్తాను. అండ్ వెబ్ డెవలప్మెంట్ కూడా వచ్చు, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ కూడా వచ్చు నాకు. నేను అవి కూడా మీకు ఫ్రీగా కోర్సెస్ అనేవి రికార్డ్ చేసి పెడతాను ఫ్యూచర్లో. సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసలు ఎలా చెప్తున్నాను అనేది. దాన్ని బట్టి నేను
ఇంప్రూవ్ అవుతాను. అండ్ లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియోలో కొంచెం కెమెరా ఫియర్ అనేది పోయింది. కొంచెం కెమెరాకి అలవాటు పడ్డాను. ఒక 2, 3 వీడియోస్ అడ్జస్ట్ అవ్వండి. కొంచెం కెమెరాకి, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కి అలవాటైతే మీకు మంచి ప్రొడక్ట్ అనేది వస్తుంది. యాహ్! ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.